అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది. 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు అంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ ఎమ్మెల్యేలు గతంలో పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవు అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారకపోతే ప్రభుత్వానికి నష్టమేమీ లేదు అని స్పీకర్ చెప్పినట్టు పిటిషనర్ తరపు లాయర్ వివరించారు. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. మొత్తం 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు అంటూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ ఎమ్మెల్యేలు గతంలో పార్టీ మారినట్టు ఆధారాలు లేవని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో కనిపిస్తున్నారు. ప్రణీత, ఇంకా పిటిషనర్ తరపు లాయర్ ఏమేమి విషయాలు కోర్టుకి విన్నవించారు? కోర్టు ఏ రకంగా రెస్పాండ్ అయింది? అయితే ఈ 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో మొదట పిటిషనర్స్ వేసినప్పుడు సింగిల్ బెంచ్ ఒక ఆర్డర్ ఇచ్చింది. సో సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ కాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మొదట సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టులో గత ఏడాది జూలై 31న గత ఏడాది సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చింది. సో స్పీకర్కి 3 months పాటు కూడా టైం బాండ్ పెట్టేసి వీరి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత స్పీకర్ ఈ ఏడాది మార్చిలో మొత్తం ఈ 9 మందికి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చారు. సో 9 మంది కూడా పార్టీ మారలేదు, వాళ్ళు తమ పార్టీ అనేటువంటి బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పేసి తీర్పు ఇచ్చారు. సో వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ మారలేదు అనేటువంటి తీర్పు ఇచ్చారు. సో ఇప్పుడు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ బీఆర్ఎస్తో పాటు కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఈ పిటిషన్స్ని ఫైల్ చేశారు. బీజేపీ నుండి ఏలటి మహేశ్వర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుండి కల్వకుంట్ల సంజయ్తో పాటు జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేక్, ఈ తరహాలో చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం ఈ 9 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్స్ని ఫైల్ చేశారు. అయితే ప్రధానంగా వీళ్ళు ఫోకస్ చేస్తుంది దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఇష్యూ పైనే. ఎందుకంటే దానం నాగేందర్ గతంలో పార్లమెంటరీ ఎలక్షన్స్ సందర్భంగా తాను ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి తను కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీ తరపు నుండి పోటీ కూడా చేశారు. కానీ స్పీకర్ వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా దానం నాగేందర్కి సంబంధించినటువంటి విషయంలోనూ అతడు పార్టీ మారలేదు అని చెప్పేసి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన ఇప్పుడు హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సో ఇది రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ నిర్ణయం ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి గతంలో కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని కూడా ఇప్పుడు పిటిషనర్ తరపు అడ్వకేట్స్ ప్రస్తావిస్తున్నారు. సో దానికి సంబంధించిన వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. సో గతంలో స్పీకర్ జడ్జిమెంట్ ఇచ్చేటువంటి క్రమంలో ఈ 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా సరే ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టమేం లేదు, ప్రభుత్వం సక్రమంగా నడుస్తుంది అనేటువంటి వాదన కూడా చేశారని చెప్పేసి ఇప్పుడు ఈ అడ్వకేట్స్ హైకోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చారు. సో ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ హైకోర్టు ఏమైనా ఇంటర్మ్ డైరెక్షన్ ఇస్తుందా లేదంటే మళ్ళీ విచారణ వాయిదా వేస్తుందో చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.